ముందుగా ఇలాంటి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక భాగంగా మాకందరికీ మేమందరూ దీంట్లో ఒక పాట అవ్వడానికి ఇచ్చిన అవకాశమే చాలా థ్యాంక్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఈవెంట్ జరిగిన దగ్గర నుంచి ప్రతిరోజు కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడున్నా డిస్కషను, మనం ఏం చేయగలం, మన కాంట్రిబ్యూషన్ ఎంతవరకు, మనం అది పెద్ద తేడా వస్తుందా అనే ఒక రేంజ్కి మా అందరికీ ఆలోచన బాధ ఉండింది. అందులో వైజాగ్. సో ఇలాంటి ఒక ఈవెంట్ వలన అన్నిటికన్నా ఇంపార్టెంట్ అవేర్నెస్ అండి. సో ఒక రోజు మొత్తం టీవీలో ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరూ చూసే ఒక ఈవెంట్ మీ వల్ల ఏమాత్రం కాంట్రిబ్యూట్ చేయగలిగినా ఇట్ విల్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో లుకింగ్ మీ అందరి కోసం, సో మీ అందరి పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. యాజ్ మొత్తం కో యాక్టర్స్ చెప్పినట్టు, యాజ్ వెల్ as పెద్దలందరూ చెప్పినట్టు, ఇట్స్ అ వెరీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అండి. అండ్ ఇంత ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన వాళ్ళకి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ నన్ను క్రికెట్ టీంలో వేసినట్టున్నారు. సో ఐ విల్ డూ మై బెస్ట్ టు ఎంటర్టైన్ యూ గైస్. సో డూ వాచ్ ఇట్. అండ్ ఇట్స్ లైక్ లైవ్ ఫ్రమ్ 10 in the morning. సో వాచ్ దిస్ అండ్ మీకు తోచినంత సపోర్ట్ చేయండి. అండ్ మేము సైతం అంటూ లెట్స్ బీ సపోర్ట్ ఫర్ వాయిస్. ఇది బాధాకరమైనటువంటి విషయం. మనకు ఇప్పుడు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి. ఎక్కడా ఏ విపత్తు జరగకూడదు. అలా ఎక్కడ జరిగినా ముందుండి మన చేతనైనంత వరకు మనం సహాయం చేసి, మిగతా కొంత ప్రజల దగ్గర నుంచి కూడా వసూలు చేసి, ఆ విపత్తు జరిగినటువంటి వైజాగ్కు ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది పునాది ఎవరు అంటే మొట్టమొదట అన్నయ్య నందమూరి తారక రామారావు గారు. రాయలసీమలో నుంచి స్టార్ట్ చేసి జూలి బట్టి కష్టాలు వచ్చినప్పుడు ఎలా నటుడు స్పందించాలి అని చెప్పింది మొట్టమొదట మా అన్నయ్య నందమూరి తారక రామారావు. ఆ తర్వాత దాసరి నైట్ అని మా గురువు గారు పోలీసు శాఖ కోసమని అందరం వెళ్ళాం. కృష్ణరాజు గారు గుర్తుంది కదా, అన్నయ్య, నాగేశ్వర గారు అందరూ నటినట్లు అక్కడికి వెళ్ళి ఒక నైట్ చేశాం. 3 కృష్ణ గారు ఆధ్వర్యంలో దివిసీమకు వెళ్ళాం. నటీనటులు ఎప్పుడూ ప్రజల ఆశీస్సులతో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందుకు వెళ్ళడం అన్నది మన బాధ్యత. అలాగే ఈ రోజున సినిమా పరిశ్రమ కలిసి కట్టుగా చేసినటువంటి దానికి మేము సైతం అని మంచి పదాన్ని ఉపయోగించేశారు. నాకు నేనుగా నటుడుగా, ఒక నిర్మాతగా, ఒక విద్యావేత్తగా ముందు దాదాపు ఒక 30 లక్షల రూపాయల్లో నాది 18 లక్షల రూపాయలు, మిగతా 12 లక్షల రూపాయలు మనోజ్ ఫ్రెండ్స్తో కలిసి 30 లక్షల రూపాయలకు విలువైనటువంటివన్నీ తీసుకెళ్ళి వైజాగ్లో పంచడం, స్వయాన ఇవ్వడం జరిగింది. అలాగే మా విద్యాలయాల తరఫున కొంత డబ్బు వసూలు చేశాం. దాదాపు మా ఇన్స్టిట్యూట్లో 1550 మంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఒక రోజు జీతం వసూలు చేశాం. మిగతాది మా ఇన్స్టిట్యూషన్ తరఫున కూడా యాజ్ ఎ చైర్మన్ నేను కూడా కొంత వేసి ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా ఇవ్వాలని అనుకున్నాం. ఇప్పుడు నిర్మాతల తరఫున, నటీనటుల తరఫున అందరం ఒకే తాటి మీద నడిచి ఇది విజయాన్ని చేయాలని ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. బ్రదరు, వెయిట్ అడిగారు ఎందుకు దాని గురించి. నాకు తెలియదు బ్రదరు. నన్ను మా విష్ణుబాబుని అడిగినట్టుగా ఉంది, నాన్నగారు ఎక్కడా అని. ఇతను కూడా ఒకసారి మెసేజ్ పెట్టాడు, ఇలా చేయబోతున్నాం సార్ అని. నేను ఊళ్ళో లేను, మరి గురుగారి సంగతి నాకు తెలియదు. నాకెందుకు అందరం ఒకటే అని ఆయన చెప్పి, సురేష్ బాబు చెప్పినట్టుగా అంచెలంచెలుగా పెట్టి అంచెలంచెలుగా పబ్లిసిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఉన్నానని సురేష్ బాబు చెప్పాడు. నాకు అటువంటిది అనిపించలేదు. ఒకవేళ నీకు అనిపించుంటే మరి నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఓకేనా? సాటిస్ఫైడ్? ఇంకా లేదంటే నీకు కావాల్సినటువంటి వ్యక్తిని అడుగు. ఒక్కొక్క రకమైనటువంటి విశ్లేషణలతో వస్తున్నాము. ఇందాక సురేష్ బాబు గారు చెప్పినట్టుగా
ఎవరు షూటింగ్లో కొంతమంది గోవాలో ఉన్నారు, అట్లా ఉన్నారండి. వాళ్ళు వచ్చిన రోజున మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేసుకుని మళ్ళీ కొత్త విషయాలు చెప్తున్నాము. ఇవాళ కూడా ఏంటంటే 12 గంటల జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమంలో మేము పోగు చేసిన డబ్బుతో పాటు ఇందాకే ఛాంబర్ ప్రెసిడెంట్ గారితో చెప్పడం జరిగింది, ఒక అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి 12 గంటల పాటు లైవ్ చూస్తూ ఉన్నప్పుడు మీరు స్పందిస్తే ఆన్లైన్లో ఆ అకౌంట్కి కనుక డబ్బులు పంపించగలిగితే 100, 200, 1000 ఎంత పంపి అంత కలిపితే మీ అభిమాన హీరోలతో పాటు నటీనటులతో పాటు దర్శకులతో పాటు నిర్మాతలతో పాటు మీ డబ్బు కూడా కలిపి ఇవ్వటానికి అవకాశం ఉంటుందనేటువంటిది మళ్ళీ కొత్త ఆలోచన చేశాం. ఎందుకంటే ఈ డబ్బే కాదు, ఆ 12 గంటల పాటు అంటే ఈజీగా వాళ్ళ ఆన్లైన్లో డబ్బులు పంపించడం చాలా తేలికైనటువంటి విధానం. మనం ఏ అకౌంట్లో వేసి ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నామో ఆ అకౌంట్ నెంబరే టీవీలో పదే పదే మన హీరోలు చెప్పేప్పుడు ఈ అకౌంట్కి మీరు పంపించండి అని చెప్పి చాలా తీసుకొస్తూ ఉంటాము. సో అందరూ ఎవరికి వాళ్ళు 10 నిమిషాలు చొప్పున, కొంతమంది అయితే ఆ రోజుకి సరిగ్గా దొరకలేమేమో అని రికార్డ్ చేసేసారు ఆల్రెడీ. టీవీల్లో వాళ్ళ ప్రోగ్రాములు ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి. దాదాపు ఒక 40 నిమిషాల ప్రోగ్రాములు రికార్డ్ అయి ఉన్నాయి. గవికిన వాళ్ళు ఆ రోజుకు రాలేకపోతే వాళ్ళ చూపించడం కోసం. కాబట్టి లైవ్లో ఉండేవి అవన్నిటినీ కూడా మీరు ఇది వినోదాత్మకంగా చేస్తుంది, మిమ్మల్ని మీ కలతని కొంచెమైనా తుడిచేయడం కోసం. 15 కోట్ల మంది తెలుగు ప్రజలు చూస్తారు ఈ కార్యక్రమాన్ని. 15 కోట్ల మంది స్పందిస్తే విశాఖ నగరాన్ని మళ్ళీ సుందర తీరంగా మనం మార్చుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతోనే ఇది చేస్తున్నాము. నా మోహన్ బాబు గారు చెప్పినట్టు అన్న నందమూరి తారక రామారావు, నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఇంతకుముందు భుజాన్ని వేసుకునేవారు. ఇప్పుడు కూడా ఆయన పెద్ద మనిషికి వచ్చి కూర్చుని ఉన్నారు. మేము అందరం ఇక్కడ స్వపర భేదాలు ఏమి లేవండి. అక్కడ కష్టాన్ని ఆదుకోవటానికి అందరూ భుజం మీద కాడేసుకుని ముందుకు నడవటానికి సిద్ధంగా ఉన్నాము అను. మేము సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాము. మీరు ఇందాక ఎవ్రీబడి ఈస్ పార్టిసిపేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క డైరెక్టరు అతనుండే సినిమాలు బిజీ వల్ల వాళ్ళ టీమ్స్ తోటి హీఈస్ వర్కింగ్ దేర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఈజ్ వర్కింగ్ విత్ ప్రభాస్, రాణా, అనుష్క, బాహుబలి టీమ్ తోటి, కీరవాణి గారితో వాళ్ళ స్కిట్స్ వాళ్ళు చేసుకుంటున్నారండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈజ్ వర్కింగ్ విత్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, హీఈస్ డూయింగ్ హిస్ థింగ్ లైక్ దట్ అండి. Vishnu Babu is coordinating with Mohan Babu Garu, Manoj, Nani, వీళ్ళందరి తోటి విష్ణు is coordinating అండి. అలానే లక్ష్మి, షీఈస్ పార్ట్ ఆఫ్ దేర్ టీమ్ అండి. ఇప్పుడు డాన్సెస్ ఉన్నాయండి. నందిని ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద డాన్సెస్ అండి, డైరెక్టర్ నందిని. మ్యూజిక్ కోట్ అండ్ మన భరద్వాజ్ గారు వాళ్ళందరూ దే టేకింగ్ కేర్ ఆఫ్ ద మ్యూజిక్ అండి. స్కిట్స్ ఉన్నాయి ఇప్పుడు కయూమ్ అలాంగ్ విత్ అ లాట్ ఆఫ్ డైరెక్టర్స్, నాగేశ్వర రెడ్డి, సత్యబాబు అండ్ మెనీ మోర్ డైరెక్టర్స్ తోటి దే ఆర్ డూయింగ్ ఆల్ ద స్కిట్స్ అండ్ అవసరాల శ్రీనివాస్, క్రిష్ వాళ్ళందరూ స్కిట్స్ అన్ని చేస్తున్నారండి. సో దాము భరద్వాజ్ అండి. దెన్ చరణ్, బన్నీ, మారుతి వాళ్ళందరూ కలిపి నదర్ గ్రూప్ అండి. వీళ్ళందరూ ఎవ్రీబడి షూటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండి. లాస్ట్ టైంకి ఈసారికి డిఫరెన్స్ ఏంటంటే అండి, మామూలుగా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే 5-6 days ఆఫ్ షూటింగ్ టైం పోయేదండి. అండ్ వీ హ్యాడ్ టు స్టాప్ మెనీ డేస్ ఆఫ్ షూటింగ్. కీపింగ్ దట్ ఇన్ మైండ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దిస్. ఈ 1 month టైం తీసుకుంది కూడా అందుకనే. అండ్ ఇన్ టుడే షూటింగ్ సంబడి ఈజ్ ఇన్ గోవా, సంబడి ఈజ్ ఇన్ ప్యారిస్, సంబడి ఈజ్, ఇప్పుడు కొంతమంది ఉన్నారు దే వాంట్ టు పార్టిసిపేట్. ఆ 2 days వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్కి ఇక్కడికి రాలేరు. దే ఆర్ రికార్డింగ్ దేర్ ప్రోగ్రామ్ అండ్ కీపింగ్ ఇట్ ఆఫ్ అండి. సో ఎవ్రీ వన్ దే దెమ్సెల్వ్స్ ఆర్ కాలింగ్ అండ్ టెల్లింగ్ అస్ మేము చేస్తామండి, కానీ ఆ 2 రోజులు ఆ హిందీ సినిమా ఉందండి వాళ్ళు వదలటం లేదు. Some producers are offering to leave them, some are, ఇప్పుడు కొంతమంది they are coming in the nights and going back అండి. కొంతమంది హీరోయిన్స్ 29th night and 30th night they are here, but daytime they are going back to Chennai or Bombay to shoot అండి. So a very collective and natural గా చేసేస్తున్నారు. Nobody is reluctant to do anything. So it's a very very positive sign. ఇందాక మోహన్ బాబు గారు అంటున్నప్పుడు ఎర్లియర్ ఎవరో ఒకరు చెప్తే నౌ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ ఆర్ డూయింగ్ అండి. స్టార్ట్ అయిన రోజు మీరు నారాయణ గారి ఇంటికి వెళ్ళి సరే ఇలా చేస్తున్నా అంటే బాబు ఇలానే చేయండి, డోంట్ ట్రై టు డూ ఇట్ ది ఓల్డ్ ఫ్యాషన్ వే అని వీ హ్యావ్ ఇట్. అంటే ద రీజన్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ అండి, దెర్ ఇస్ నథింగ్. రేపు మళ్ళీ 27th వీ హ్యావ్ అనదర్ ప్రెస్ మీట్. ఆ రోజు యూ విల్ సీ అనదర్ 4 people అండి who have not come earlier because they are now in outdoors, they will come back on that day అండి. So 28th we will have something else. So this is the way we are trying to evolve this.
And just see, this is a very, very emotional event that is happening to people who have suffered. And the industry is spending their time and energy to do a good event. ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే ఆల్ ద తెలుగు పీపుల్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, ఓవర్సీస్ ఉన్న వాళ్ళందరికీ ఈ వేరియస్ స్కీమ్స్ డివైస్ చేసేవండి. సో వీ వాంట్ ఎవ్రీబడి టు హెల్ప్. వీళ్ళందరూ హెల్ప్ చేస్తేనే దిస్ ఈవెంట్ విల్ బికమ్ వెరీ గ్రాండ్ అండి. ఇందాక అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ టుమారో ద ఎస్ఎంఎస్ క్యాంపెయిన్ విల్ స్టార్ట్ అండి. ఎస్ఎంఎస్ ఐవీఆర్ఎస్ క్యాంపెయిన్. జెమినీ టీవీలో క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కొక్క ఆర్టిస్ట్ విల్ బి ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, వాటికి ఆన్సర్ చేస్తే దట్ ఈస్ అనదర్ ప్రోగ్రామ్ దట్ వీవ్ స్టార్టెడ్ అండి. మెగా డ్రా ఉందండి, అది ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ 500 రూపీ టికెట్స్ అమ్ముతున్నాం. దెర్ ఇస్ 50 lakhs వర్త్ ఆఫ్ ప్రైజెస్. ఆ టికెట్స్ కొని మీరు కాంట్రిబ్యూట్ చేస్తే ఇట్ విల్ ఆల్సో బీ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. ఒక వెబ్సైట్, మేము సైతు అనే వెబ్సైట్ ఉంది. ఆన్లైన్ డొనేషన్స్ ఆల్రెడీ ఇప్పుడు పేపాల్ అకౌంట్ కూడా ఓపెన్ అయింది. ఎనీబడి ఎనీవేర్ ఇన్ ఇండియా, ఓవర్సీస్లో కూడా ఉన్నా కూడా ఆ సైట్లోకి యూ కెన్ డొనేట్. సో దీస్ మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ప్లీజ్ హెల్ప్ అస్ టు మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ.